మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్యాలెస్లు నిర్మాణం చేయటంలో నైపుణ్యాలు గడించాడు. పరిపాలన చేతగాదు కానీ రాజప్రసాదాలను తలపించే విధంగా రాజులు మహారాజులు నివసించే భవనాలు నిర్మింపజేయటంలో ఒక రకంగా ఎక్స్పర్ట్ అనే చెప్పాలి. హైదరాబాద్ నగరంలో కట్టాడు ఒక ప్యాలెస్. అదైపోయిన తర్వాత బెంగళూరులో మరో ప్యాలెస్ కట్టాడు. ఆ తర్వాత పులివెందల్లో మరో ప్యాలెస్ కట్టాడు. తర్వాత తాడేపల్లిలో కట్టాడు. ఇవన్నీ కూడా తన సొంత నివాసం కొరకు కట్టాడు ప్యాలెస్లు. ఆయనకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఇంకా రాజరికము, రాజులు ఉపయోగించిన ఆ సామగ్రి, అలంకరణ, ఖరీదు. ఒక పక్క ప్రధానమంత్రి మోదీ మేక్ ఇన్ ఇండియా అని అంటుంటే ఈయన ఈ ప్యాలెస్ల్లో ఉపయోగించే సామాన్లు మొత్తం కూడా విదేశాల నుంచి దిగుమతి చేయటం అనేది ఒక విశేషం. ఇక తన సొంత ప్యాలెస్లు నిర్మించుకున్న అనుభవంతో పార్టీ కార్యాలయాలు కూడా ప్యాలెస్లను తలపించే విధంగా ఉండాలని. అవి ప్యాలెస్లు అంటారా? వీటిని చూస్తే స్టార్ హోటళ్ళు కూడా ఎందుకు పనికిరాని విధంగా ఉన్నాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలలో 26 ప్యాలెస్లు. ఒక్కదానికి కూడా ప్రభుత్వ అనుమతి అనేది లేదు. సామాన్యుడికి పేదవాడికి ఇచ్చింది 1 సెంటు అంట భూమి. 1 సెంట్లోనేమో నేను పేదవాళ్ల కొరకే బతుకుతున్నానని, నా బిడ్డలు నా పేద బిడ్డలని డైలాగులు చెప్పే జగన్మోహన్ రెడ్డి ఆనాడు చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీఆర్ కానీ పేదవాళ్ల గృహాల కొరకు 3 సెంట్ల స్థలం ఇస్తే 1 సెంట్లో ఇల్లు కట్టుకుంటే పేదవాడు భార్యాభర్తలు ఎక్కడ నివసిస్తారు, ఎక్కడ కాపురం చేస్తారు, వాళ్ళ పిల్లలు పుడితే 1-2 పిల్లలుంటే పిల్లలు ఎక్కడ చదువుకుంటారు, అది కూడా ఆలోచించకుండా 1 సెంటు స్థలం ఇవ్వటము కంటి తుడుపు చర్య మాత్రమే. పేదవాళ్ల ఓటు కొల్లగొట్టడం కోసం వేల కోట్లు గృహ నిర్మాణం అని చెప్పి భూములు సేకరించి వైఎస్ఆర్సీపీ నాయకులు బాగుపడటానికి మాత్రమే ఉపయోగపడింది. ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలే కాదు, భారతదేశంలో తెలుగు వాళ్ళే కాదు, ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు వాళ్లే కాక భారతీయులందరూ కూడా నివ్వెరపోతున్నారు. చరిత్రలో ఎవ్వడూ కూడా పార్టీ కార్యాలయాలేంటి, ప్యాలెస్లా నిర్మాణం చేయటం ఏంటి, ప్రభుత్వ అనుమతి. ఎవరైనా సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారులు 30 తిప్పలు పెడతారు. జగన్ నిర్మించిన ఒక్క పార్టీ కార్యాలయం ప్యాలెస్కి టౌన్ ప్లానింగ్ అనుమతి లేదు, మున్సిపల్ అనుమతి లేదు, అక్కడుండే అర్బన్ డెవలప్మెంట్ అధికారుల యొక్క అక్కడ వాళ్ళ అనుమతి లేదు. ఇవి చాలా చోట్ల ప్రభుత్వ భూములను కబ్జా చేసి, అది కూడా కొన్ని ప్రభుత్వ భూములను సంవత్సరానికి 1300-1500 రూపాయలు లీజ్ అంట. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 26 ప్యాలెస్ల ఆ స్థలము విలువనే 1000 కోట్లు. దీని గురించి తెలుగు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ. ఏ విధంగా వీటిని ఉపయోగించాలి? దానికి మనకు స్ఫూర్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మహానుభావుడు యోగి, ఆయనే స్ఫూర్తి. ఇక్కడ విజయవాడ నగరంలో, సీతానగరంలో కృష్ణానది పక్క నుండే ఒక 2 ఎకరాలను కబళించి అక్కడ నిర్మాణం చేసిన భవనాన్ని సిఆర్డీ అధికారులు కూలగొట్టడం ప్రారంభించారు.
ప్రజలేం భావిస్తున్నారంటే ఈ భవనాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల్లో నిర్మాణం చేసినవి కనుక వాటిని కూలగొట్టకుండా ప్రజా అవసరాలకు వినియోగిస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. మనకు స్ఫూర్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన ఇటువంటి అక్రమ నిర్మాణాలను పేద విద్యార్థులకు విద్య కోసం, స్కూళ్ళ కోసం కేటాయించాడు, హాస్టళ్లకు కేటాయించాడు. ఇప్పుడు మనం 13 జిల్లాలు 26 జిల్లాలు అయిన తర్వాత చాలా ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే ఉంటున్నాయి. కనుక అద్దె భవనాలను ఖాళీ చేసి కలెక్టర్ కార్యాలయం లాంటివి లేదా హాస్పిటలు, అలాగే కొన్ని చోట్ల పర్యాటక శాఖకు ఇచ్చి, ఇప్పుడు ఋషికొండలో ఒక ప్యాలెస్ నిర్మాణం చేశాడు. అది స్థలం ఎవరిది? పర్యాటక శాఖది. అక్కడుండే పర్యాటక శాఖ అక్కడుండే గెస్ట్ హౌస్లు, అతిథి గృహాలను కూలగొట్టి ప్యాలెస్ నిర్మాణం చేశాడు. కనుక అక్కడుండే ఆ ఋషికొండపై ఉండేదాన్ని పర్యాటక శాఖకి ఇస్తారా? లేదు ఐటీ శాఖకి ఇచ్చి నైపుణ్యాల అభివృద్ధి సంస్థ. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చదువుకున్న వారి యొక్క నైపుణ్యాలను గణన చేసి వారిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న తరుణంలో విశాఖ ఋషికొండపై ఉండే ఆ ప్యాలెస్ని, జగన్ నిర్మించిన ప్యాలెస్ని 500 కోట్లతో నిర్మించాడు. దాన్ని నైపుణ్యాల అభివృద్ధి సంస్థకు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి ఇస్తే నిరుద్యోగ యువత ఆనందపడే పరిస్థితి ఉన్నది. కనుక ఈరోజు 26 ప్రాంతాలలో ఉండే అక్రమ భవనాలను, ప్యాలెస్ను కూల్చకుండా రాష్ట్ర ప్రభుత్వము సద్వినియోగం చేయవలసిన అవసరం ఉంది. అయితే జగన్ మామూలోడు కాదు, కోర్టులకు వెళ్తాడు. ఏదో రకంగా తిమ్మిన బొమ్మని చేసి కోర్టులో అది నాది అని చెప్పి మళ్ళీ ఆయన వాటిని స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. కనుక ముందుగానే రాష్ట్ర ప్రభుత్వము న్యాయ వ్యవస్థను అప్రమత్తము చేసి గవర్నమెంట్ ప్లీటర్ని అడ్వకేట్ జనరల్కి చెప్పి వీటి మీద మధ్యంతర ఉత్తర్వులు రాకుండా ప్రజా ప్రయోజనాల కొరకు మాత్రమే ఉపయోగించాలి. జగన్మోహన్ రెడ్డి అంటే కూల్చివేతల ముఖ్యమంత్రి. ఆయన ప్రభుత్వము కూల్చివేతతోనే, ప్రజావేదిక కూల్చివేతతోనే ప్రారంభమై ప్రభుత్వమే కూలిపోయింది. కనుక ప్రస్తుతము ఎన్డీఏ కూటమి ప్రభుత్వము రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఈ భవనాలను ఆయా జిల్లాలలో ఉండే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ భవనాలు అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసి ప్రజావసరాల కోసం, విద్య కోసం, వైద్యం కొరకు, అలాగే నైపుణ్యాల అభివృద్ధి కోసం ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు అద్దె కొంపల్లో ఉన్నాయో వాటిని ఖాళీ చేసి ప్రభుత్వ సొమ్ముని ఆదా చేయటానికి వీటిని వినియోగిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇంతవరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ రాజరికపు పోకడలనేవి ఇంతవరకు మనము ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు, చూడబోము. మహారాజులు, రాజులు ఆ రోజుల్లో కృష్ణా జిల్లాలో చల్లపల్లి రాజాగారు ఆయన తనను తాను తగ్గించుకుని జనసామాన్యులతో కలిసి ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. మహారాజ కుటుంబంలో జన్మించిన అశోక్ గజపతి రాజు కానీ, వారి సోదరుడు ఆనంద గజపతి రాజు కానీ, మేము రాజులము, మహారాజులమని మరచి జనసామాన్యులతో కలిసి సాదాసీదా జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఈయన ఎవరు? రాజారెడ్డి అనే
ఒక సాదాసీదా ఒక గుమస్తా మనమడు. సాదాసీదా ఒక చిరు ఉద్యోగి మనమడు ఇన్ని లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు? అసలు ఈయన తండ్రి కానీ ఈయన తాత కానీ సాధారణంగా మధ్యతరగతి వాళ్ళు నివసించే కొంపల్లో ఉంటే ఈయనకి రాజప్రసాదాలలో నివసించాలి, ప్యాలెస్ల్లో నివసించాలనే ఆలోచన కలగటం అది సామాన్యమైన సాధారణంగా మానసిక పరిస్థితి సరిగా ఉన్నవారు ఎవ్వరు కూడా ఆలోచించరు.